తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. Hi friends, dear students, my name is K. Chandrasekhar, Director, Avanigadda Coaching Center. Dear students, good morning to everybody. తెలంగాణలో ఈ సంవత్సరాన్ని ఎంప్లాయ్మెంట్ ఇయర్గా చెప్పొచ్చు. ఏ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఫిబ్రవరిలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీ రిలీజ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ కన్ఫ్యూజింగ్ విత్ టెట్ డిఎస్సి నోటిఫికేషన్. అసలు టెట్ ఎప్పుడు వేస్తాడు, వేస్తే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు, ఆ వెంటనే డిఎస్సి ఎప్పుడు నిర్వహించడానికి అవకాశం ఉంది, లేక టెట్ డిఎస్సి కలిపి కండక్ట్ చేస్తారా వంటి సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విద్యార్థులకి ఉండడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, today in this video I will clarify some doubts, somehow logically true concept points ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇప్పటికే 33 జిల్లాల విద్యార్థులు కోచింగ్ కొరకు పేర్లు నమోదు చేసుకుని మన కోచింగ్ డేట్స్ కొరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. In this video, I will give full details regarding new TET DSC coaching classes in our Telangana branches. Fee offer details kuda chivarlo meeku cheppadaniki prayatnam chestanu. Please watch carefully till end. If you like this video, please subscribe, share to your near and dear. Oka manchi compliment మాలో మరింత ఉత్సాహాన్నిచ్చి భవిష్యత్తులో విలువైన సమాచారాన్ని నిరంతరం అందించడానికి ఒక టానిక్లా పనిచేస్తుంది. Dear students, if you give your valuable comments, definitely we will give a valuable information continuously. Come to the point. ఇప్పటికే విద్యా వాలంటీర్లను అరేంజ్ చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. డిఎస్సి నిర్వహించాలంటే టీచర్స్కి ప్రమోషన్స్ జరిగితే ఎగ్జాక్ట్ వేకెన్సీస్ తెలుస్తుంది. ఎస్జిటి టీచరు స్కూల్ అసిస్టెంట్ ప్రమోట్ కావాలంటే కోర్టు గైడ్లైన్స్ ప్రకారము ప్రతి ఎస్జిటి టీచరు టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ప్రతి ఎస్జిటి టీచరు మరి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ కావాలంటే ఖచ్చితంగా టెట్ వారి కోసం నిర్వహించవలసి ఉంటుంది. అదేవిధంగా చివరిసారి టెట్ 2023 ఆగస్టు 1న రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 1, 2024కు టెట్ నిర్వహించి 6 నెలలు అవుతుంది. ఎన్సిటి నిబంధనల ప్రకారం 6 నెలలకు ఒక టెట్ ఖచ్చితంగా నిర్వహించాలి. కావున టెట్ కంపల్సరీగా నిర్వహించవలసి ఉంటుంది. నాకున్న సమాచారం ప్రకారము టెట్ డిఎస్సి ఫిబ్రవరిలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చి టెట్ మేలో కండక్ట్ చేసి వెంటనే రిజల్ట్ ఇచ్చి డిఎస్సి ఆగస్టు సెప్టెంబర్లో నిర్వహించడానికి అవకాశం కలదు. ఒకవేళ స్టూడెంట్స్ మరింత సమయం కావాలని కోరితే డిఎస్సి ఎగ్జామ్ను నవంబరు, డిసెంబర్లో కూడా మరి నిర్వహించడానికి అవకాశం ఉంది. ఎనీవే, ఒక సాధారణ విద్యార్థి సైతం సబ్జెక్టు కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి కావలసినంత సమయం ఉంది. ఈ సందర్భంగా ముఖ్య విషయాన్ని ప్రతి డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థి గుర్తుంచుకోండి. టెట్లో 110 మార్కులు పైగా ఉంటేనే ప్రస్తుతం ఉన్న డిఎస్సి పోటీని ఎదుర్కొనే అవకాశం ఎక్కువ కలదు. కావున ప్రతి ఒక్కరూ టెట్ మార్కులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, నల్గొండ రెసిడెన్షియల్ క్యాంపస్లో జనవరి 28 ఆదివారం ఉదయం 10 గంటలకు టెట్ డిఎస్సి లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది.
తెలంగాణలో లేడీస్ హాస్టలు, కోచింగ్ క్లాసెస్ ఒకే క్యాంపస్లో 1 ఎకర్ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసి విద్యార్థుల సౌకర్యార్థం స్టడీ హాల్సు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్సు నిర్వహిస్తూ మోస్ట్ డిసిప్లైన్ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్లో కేవలం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు తప్పితే డిగ్రీ, బీటెక్, కాలేజీ విద్యార్థులు ఉండరు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ క్లాస్ రూమ్లోకి అనుమతించరు. హాస్టల్లో వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవాలన్న సౌలభ్యంతో పరిమితంగా సెల్ ఫోన్స్ వాడుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా అబ్బాయిలకు కూడా సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, డైలీ ఎగ్జామ్ నిర్వహిస్తారన్న ఉద్దేశంతో 33 జిల్లాల విద్యార్థులు మన బ్రాంచ్కి రావడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించి వెంటనే 1 అవర్ ఎగ్జామ్ OMR షీట్ మీద నిర్వహించడం జరుగుతుంది. రిజల్ట్స్ వెంటనే అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంకర్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతో విద్యార్థుల మధ్యలో పోటీతత్వం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ప్రతి విద్యార్థి ఎగ్జామ్ రాయడం వల్ల ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, స్పీడ్ అండ్ యాక్యురసీ అండ్ టైమ్ బౌండింగ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ప్రాక్టీస్ వల్ల విద్యార్థులకి స్పీడు, యాక్యురసీ, టైమ్ బౌండింగ్ కూడా తెలియడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, బీయింగ్ ఏ డైరెక్టర్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ సాధించాలన్న పట్టుదల, సహనం మీలో ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో నిష్ణాతులైన మన అవనిగడ్డ సీనియర్ ఫ్యాకల్టీ బృందం గైడ్లైన్స్తో డైలీ స్టడీ అవర్స్లో పాల్గొంటూ డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్తో డిఎస్సి 2024 ఖచ్చితంగా సాధిస్తానన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగేలా ఇంటెన్సివ్ బ్యాచ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మా పూర్వ విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకొని స్టేట్ టాపర్స్గా నిలబడి వారి యొక్క విజయంతో ఎందరో విద్యార్థులకి ఆదర్శంగా నిలబడడం జరిగింది. అటువంటి విద్యార్థులకు కోచింగ్ అందించినటువంటి మా సంస్థ వారి యొక్క విజయంతో 2 తెలుగు రాష్ట్రాలలో పేరు గడించడం జరిగింది. అటువంటి విద్యార్థుల యొక్క ఫలితాలని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ట్రస్ట్ ద్వారా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క హైదరాబాద్ బ్రాంచ్ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మా వంతు సహకారాన్ని అందిస్తూ మరి ఫీజు విషయంలో కూడా కొంత ఫీజు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతోనే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ సంబంధించిన KLN ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో భారీ ఫీ డిస్కౌంట్ లిమిటెడ్ సీట్స్కి అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఫీ ఆఫర్కి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక టెట్ కోచింగ్ తీసుకోవాలంటే ఒక విద్యార్థి 10,000 రూపాయల వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. టెట్ తర్వాత డిఎస్సి కోచింగ్ కొరకు మరొక 16,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా టోటల్ 26,000 రూపాయలు ఖర్చు పెడితే కానీ టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసులు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మరి హాస్టల్ ఫీజు కోసము సగటున 4,000 రూపాయలు మంత్లీ ఫీజు అనుకున్న కంప్లీట్గా 4 నెలలకి 16,000 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఓవరాల్గా టెట్ డిఎస్సి మీద మరి కోచింగ్ కొరకు 26,000 అండ్ అదేవిధంగా హాస్టల్ గురించి 16,000 రూపాయలు అంటే టోటల్గా 42,000 రూపాయలు ఖర్చు టెట్ డిఎస్సి కోసము ఒక సుదూర ప్రాంతం నుంచి వచ్చి కోచింగ్ తీసుకోవాలి అంటే విద్యార్థులు 42,000 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మరి మన యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో గనక ఈ యొక్క ట్రస్ట్ సీట్స్ కనుక మీకు లభించినట్టయితే ట్రస్ట్లో ఫీజు మీరు ఎంత పే చేయవలసి ఉంటుంది, ఎంత డిస్కౌంట్ రాబోతుంది అనేది ఈ పిక్చర్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఈ పిక్చర్లో చూసిన విధంగా ఒక SGT స్టూడెంట్ మన డిఎస్సి కోచింగ్ తీసుకోవాలంటే మన సెంటర్లో ఒరిజినల్గా 16,000 రూపీస్ ఫీజు లాంగ్ టర్మ్కి ఉండడం జరుగుతుంది. అలాంటిది మరి ఈ యొక్క ట్రస్ట్ సీట్ కనుక లభించినట్టయితే కేవలం 9,000 రూపాయలు ఫీజు పే చేసుకుంటే ఆ 9,000 రూపాయలు డిఎస్సి క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి టెట్ క్లాసులు కూడా ఫ్రీగా అదే 9,000 రూపాయల్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా కంప్లీట్
కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్గా ఫ్రీగా మీకు ఈ యొక్క 9,000లోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఒకవేళ బీఈడి స్టూడెంట్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిఎస్సి కోచింగ్ తీసుకోవాలంటే మన యొక్క బ్రాంచ్లో ఒరిజినల్ ఫీజు 16,000 ఉంటుంది. మరి ఈ ట్రస్ట్లో కనుక సీట్ లభించినట్టయితే కేవలం 12,000 రూపీస్కే డిఎస్సి క్లాసులు రావడం జరుగుతుంది. అదేవిధంగా అదే 12,000లో మరి టెట్ క్లాసులు కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులు ఫ్రీగా వస్తాయి. మరి స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. మరి డైలీ ఎగ్జామ్స్ కూడా అదే 12,000లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ డిస్కౌంట్ మరి యొక్క ట్రస్ట్ అడ్మిషన్లో లభించడం జరుగుతుంది. ఇప్పటికే 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులకి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి మరి అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ట్రస్ట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వదలుచుకున్నారో వారందరూ కూడా మన ఇన్స్టిట్యూషన్ నెంబర్స్కి ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, లేడీస్ హాస్టల్ క్యాంపస్ లోపలే ఉండడం, ట్రస్ట్ పరంగా భారీ ఫీజు డిస్కౌంటు, డైలీ ఎగ్జామ్ నిర్వహణ, ఆన్లైన్ ఫ్రీగా రావడం, డైలీ స్టడీ అవర్సు, స్టడీ హాల్ సౌకర్యము, గత డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ టాప్ ర్యాంక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయోసైన్స్, సోషల్, తెలుగు, హిందీలో స్టేట్ టాప్ ర్యాంక్స్ రావడంతో ఇప్పటికే అన్ని జిల్లాల విద్యార్థులు అడ్మిషన్స్కై భారీగా సంప్రదించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, డైరెక్టర్గా ఒక విద్యార్థికి ఎలాంటి ఎన్విరాన్మెంట్ని అందిస్తే సక్సెస్ అవుతాడో నాకున్న 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీకు మన క్యాంపస్ని వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా లేడీస్ మన బ్రాంచ్కి రావడం జరుగుతుంది. కావున పూర్తి స్థాయి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కోచింగ్ తీసుకొని డైలీ ఎగ్జామ్స్లో టాపర్స్గా వచ్చిన వివిధ జిల్లాల విద్యార్థుల అభిప్రాయాలను ఇంటర్వ్యూ రూపంలో ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారి ఎక్స్పీరియన్స్ని మీరు గమనించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూప్ లింకులను ఈ వీడియో క్రింద ఇచ్చాము. ఏ జిల్లా వారు ఆ జిల్లా వాట్సాప్ లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే డిఎస్సి సమాచారాన్ని నిరంతరం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాము. డియర్ స్టూడెంట్స్, కోచింగ్ రాలేని వారి కొరకు మన సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చే ఆన్లైన్ వీడియో క్లాసెస్ అప్డేటెడ్ సిలబస్తో డైలీ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్తో మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఇప్పటికే సుమారు 5,000 మంది విద్యార్థులు తెలంగాణ అండ్ ఏపీ నుండి మన యొక్క ఆన్లైన్ కోర్సెస్ పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి ఆన్లైన్ కోర్సెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్లో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని చెప్పి కొడితే మన యొక్క యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మన యొక్క ఆన్లైన్ కోర్సెస్ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఏ సబ్జెక్టుకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే మీరు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఫైనల్గా రాబోయే డిఎస్సిలో మీరందరూ కూడా విజయం సాధించాలని, మీరు సాధించబోయే విజయంలో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పాత్ర ఎంతో కొంత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ విల్ మీట్ ఆన్ January 28th Sunday morning 10 AM in Nalgonda campus. Thank you all. Have a nice day. Myself Vennela. My native district is Jagityal. సో నేను టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్కి వెళ్ళానండి. సో హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ చూసి విత్ హాస్టల్స్ చూసేసరికి హాస్టల్ ఒక దగ్గర ఉండడం, ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర ఉండడం, అది లాంగ్ డిస్టెన్స్లో ఉండడం. సో ఆ టైంలో నాకు అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ గురించి తెలిసింది. అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ నల్గొండ బ్రాంచ్లో అయితే ఓన్ క్యాంపస్ ఉంది, విత్ హాస్టల్స్తో ఉంది. సో మనకు ఉన్న టైం తక్కువ కాబట్టి విత్ హాస్టల్ అంటే మనకు అసలు టైం వేస్ట్ అవ్వకుండా అక్కడే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇక్కడ నల్గొండకి డిసైడ్ అయ్యి రావడం జరిగింది. సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కానీ సార్ కానీ రిసీవ్నెస్ చాలా బాగుంది. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను రావడంతో ఇక్కడే జాయిన్ అయిపోదాము అని. సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ హాస్టల్ అయితే ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి. సో నేను హైదరాబాద్లో చూసిన దానికంటే 100% ఇక్కడ చాలా బెటర్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ మనం చూసుకున్నప్పుడు క్లాసెస్కి ఎవ్రీడే పర్టికులర్ టైమింగ్స్ అండ్ షెడ్యూల్ ఉంటుంది. సో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి క్లోజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఆ టైమింగ్స్ వరకు మనకి క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఖచ్చితమైన టైం టేబుల్ని మెయింటైన్ చేస్తారు.
సో మనకి దాని తర్వాత చూసుకుంటే మనకున్న టైం తక్కువ. ఈ టైంలో మరి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అని చూసుకున్నప్పుడు మేడం వాళ్ళు ప్రతిరోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈరోజు అయిన టాపిక్ పైన నెక్స్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈవెన్ ఎగ్జామ్కి కూడా స్కెడ్యూల్ పెట్టి ప్రతిరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారండి. ప్లస్ ఎగ్జామ్స్ కూడా సార్ వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన మెటీరియల్ నుంచి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ తయారు చేసిన దాని నుంచి వెళ్ళి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత చూసుకుంటే మనకి హాస్టల్ ఒకే దగ్గర ఉంది, ఈవెన్ క్లాస్ రూమ్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తాం క్లాసెస్ అయిపోయిన తర్వాత చదువుకునే టైమింగ్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ టైమింగ్స్ చూసినప్పుడు ఇక్కడ ఎవ్రీడే స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ నుంచే మనం ఓన్గా చదువుకోవడం అంటే ఒకరోజు చదువుతాము ఒకరోజు చదవమేమో అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నప్పుడు స్టడీ అవర్స్ని కూడా కండక్ట్ చేస్తారు. సో ఆ స్టడీ అవర్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మాది మహబూబ్ నగర్. నేను ఇక్కడ నల్గొండ ఆవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ అని వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ డే ఇక్కడ సార్ మోటివేషన్ కావచ్చు, డైరెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ గారి మోటివేషన్ వల్ల మేము ఇక్కడికి రావడం అంటూ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ పెరిగింది. ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండదు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. అది వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. ఏది కానీ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండవు. ప్లస్ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది హోమ్లీ ఫీలింగ్ వస్తుందండి. ఎట్లా అంటే మన ఇంట్లో వాతావరణం, ఎక్కడ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఉండవు. ప్రతిదీ మనకు ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, చదువుకోవడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు. అది అనేది ఇక్కడ చాలా బాగా నచ్చింది. మొత్తానికి హోమ్లీ ఫీలింగ్. ప్లస్ స్టడీ అవర్స్, ఇక్కడ ఖచ్చితంగా స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు కోచింగ్ ఇచ్చి తర్వాత ఖచ్చితంగా 1 hour ఫ్రెషప్కి ఇచ్చి స్టడీ అవర్స్ అనేది పెడతారు. సో ఇక్కడ మొత్తానికి చదువుకోవడానికి మంచి వాతావరణం అని చెప్పొచ్చు. మన పరిసరాలను బట్టి మన ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, మన స్టడీ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది. అందువల్ల మేము అంత దూరం నుంచి ఇక్కడికి రాగలిగాం. ప్రతిదీ కావచ్చు, ఇక్కడ స్టడీ అవర్స్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ప్రతిదీ మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధానంగా, ప్లస్ మా మీద మాకు నమ్మకం వచ్చే విధంగా, మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగానే ఉంటున్నాయి. ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపల చాలా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, మనం ఏ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి, ఏ టాపిక్ని ఇంకా చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్లనే ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ అది చాలా బాగుంది. ఎందుకంటే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపాలు, మనం ఇంకా ఏం చదవాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తానని నా మీద నాకు నమ్మకం వచ్చింది. అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ చదువుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మదన్ మోహన్ ఫ్రమ్ మోత్కూర్ విలేజ్. నేను గతంలో టీఆర్టీ, డిఎస్సి, మోడల్ స్కూల్స్, గురుకుల ఎగ్జామ్స్ రాశాను. కానీ కొద్దిలో మిస్ కావడం జరిగింది. ఆ తర్వాత అసలు నేను మళ్ళీ ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచన లేకుండే ఒక మిత్రుని ప్రోత్సాహంతో, మా ఇంట్లో వాళ్ళ సలహాతోని తెలుసుకొని అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ కోచింగ్ సెంటర్ నల్గొండ అనేది చాలా బాగా ఉంటుందని చెప్పేసి అంటే నేను కూడా ఒక నిమిషం పాటు ఆలోచించాను. మరి అందరూ హైదరాబాద్ అంటున్నారు, అక్కడ ఇక్కడ అంటున్నారు, మరి ఇక్కడ ఎట్లా ఉంటుందనేటువంటిది ఒక విషయం ఆలోచించి తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడి నుంచి ఎంతోమంది నిరుపేద విద్యార్థులు చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారని తెలుసుకొని నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను టెట్ కమ్ డిఎస్సి రెండింటికి కూడా కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నాతో పాటుగా సుమారు 200 మంది అభ్యర్థులు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు అందరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడడం అనేది నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనేది దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక్క సబ్జెక్ట్ అనేది ఐదర్ సైకాలజీ తీసుకోండి, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఏ తీసుకున్నా కూడా, ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి అప్లికేషన్ టైప్ ఆఫ్ మెథడ్లో విశ్లేషణ చేస్తూ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో మాకు వివరించడం జరిగింది. ఇక్కడ ఉండి చదువుకోవడం అనేది మన ఇంట్లో ఉండి చదువుకున్నట్టుగా ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే. దానికి ముఖ్య కారణం ఏంటంటే రెండే అంశాలండి. ఒకటి మేనేజ్మెంట్, రెండవది ఫ్యాకల్టీ. ఈ రెండు ఇక్కడ నిస్సంకోచంగా అత్యద్భుతం అని చెప్పవచ్చు అండి. ఇది అతిశయోక్తి కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి విషయం ఇది. ఇంకొకటి, ఇక్కడ
ప్రతిరోజు కూడా నాకు తెలిసినట్టు మరి మిగతా ఇక్కడ నాకైతే అంత పర్ఫెక్ట్గా ఐడియా లేదండి. ప్రతిరోజు కూడా మనకు టెస్టులు ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. ఇవి అన్నిటినీ కూడా చేయడం వల్ల ఎంతో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేసి చెయ్యి అనేది అక్కడికే వెళ్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకు రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫియర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యర్థికి కూడా ఉండదు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మనకు రహదారికి చాలా కొద్దిగా దూరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నిరోష. నేను వరంగల్ డిస్టిక్ నుండి వచ్చాను. అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టడీ చాలా బాగుంది. సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి డౌట్ను కూడా అప్పటిదప్పుడే క్లారిఫై చేస్తున్నారు. ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు ఫైనల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది కూడా మాకు తెలుస్తుంది. ఏదైనా మిస్టేక్ చేసినా కూడా రెక్టిఫై అప్పుడప్పుడే అవుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది. డైరెక్టర్ సార్ వాళ్ళ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. మేము అంత దూరం నుండి వచ్చినా కూడా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చాలా సాటిస్ఫైగా ఉన్నాను. ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు స్వప్న. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి ఇక్కడ నల్గొండ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్కి కోచింగ్ కోసం వచ్చానండి. సోషల్ మీడియాలో చూసి సార్కి కాంటాక్ట్ అయ్యాను. డైరెక్ట్గా ఏ విషయం తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ, ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చే కేరింగ్ అంతా బాగా నచ్చింది నాకు. ఫ్యాకల్టీ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా టీచ్ చేస్తున్నారు. అన్ని డౌట్స్ బాగా క్లారిఫై చేస్తున్నారు. నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలా సాటిస్ఫైగా ఉన్నాను. థ్యాంక్ యూ.